రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన ఉద్యమ నేతలందరికీ ఉద్యమ అభివందనం. అన్నా, నా పేరు బుల్లెట్ వెంకన్న. చెప్పిన బుల్లెట్ వెంకన్న అప్పుడే చెప్పింది. మహబూబాద్ జిల్లా రెడ్యాల. అన్నా సరే అన్నా, ఓకే. రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు మాట్లాడటం సరే, మైకు దొరికింది కదా అని రకరకాలుగా మాట్లాడతారు. దాన్ని ఎవరు కాదనొద్దు. మాట్లాడమని ఆచరించాలి. మాటలు చెప్పి తెల్లారి మర్చిపోవటం కాదు. తెలంగాణ ఉద్యమం అలా చేస్తే రాలే. ఈరోజు పెద్ద పదవి కావాలి, కార్యక్రమంలో ముందుండి పనిచేయకుంటుంటే కాదు. ఇవాళ పాలక పక్షము అది బలమైనది. ఎవరు అధికారములున్నా వాళ్ళు బలంగా ఉంటారు. వాళ్లకు సాయుధ సైన్యము, పైసల సైన్యము, గుండాలు, రాజకీయ నేతలు అందున్నారు. మన వెనక ఎవరున్నారు? ప్రజలను చైతన్యం చేస్తానికి సంకల్ప సంచేసుకొని పల్లెలు కావాలి. హైదరాబాద్ ప్రెస్ మీట్లో చెప్తే దీంతో పెద్ద ఒరిగేది ఏమి ఉండదు. ఉద్యమం చేయాలి, ఉద్యమం చేయాలంటే కానీ ఉద్యమానికి వచ్చేటోళ్ళు ఎవరు లేనప్పుడు ఉద్యమం ఎట్టయితుంది? అలనాడు మా రోజు వీరన్న, కామ్రేడ్ బెల్లి లలితక్క రాసిన ఇత్తనపు మొక్కలు, వాళ్ళు పెట్టిన ఇత్తనపు మొక్కలు అవి పెరిగి పెద్దయ్యి మరి ముఖ్యాలయ ఉద్యమానికి పుండు పోస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ అనేది ఎవరో ఒక్కరు వ్యక్తి వచ్చింది కాదు. ఈ తెలంగాణ ప్రాంతంలో ఎన్కౌంటర్ అయిన ప్రతి ఒక్క నక్సలైట్ తెలంగాణ కొరకు చచ్చిపోయింది. అందరం చెప్తున్నాం. సూర్యాపేటలో మీటింగ్ పెట్టి ఈరన్న సభకు వచ్చి ఇంటికి పోతున్న పిల్లల్ని గంగదేవి పెళ్లి కడ పట్టుకపోయి పొట్లభూపతి కడ కాల్చేసిండ్రు. 10 ఏళ్ళ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అన్నా, ఎందుకంటే అన్నొచ్చిండు ఆ రోజు ఇమలకోళ్ళన్న, మీ ఇద్దరం పోయినాం అక్కడికి. ఆ కుటుంబాలను పలకరించినోడు ఉన్నాడా? వాళ్ళ కాడికి పోయినోడు ఉన్నా ఏ ఉద్యమకార నాయకుడు అయినా ఎవరన్నా? అదే వరంగల్లో సభకొచ్చి బోర్లగూడెం గొల్లబుద్దర పక్కన నందిగమ గ్రామం పిల్లలు పోతుంటే గణపురు క్రాస్ రోడ్ కడ పట్టుకపోయి కళాకారుల నలుగురి ఘనసముద్రం చెరువు కడగాలి చేసిండ్రు. వాళ్ళ కుటుంబాల పలకరించినోడు ఉన్నాడు ఎవడన్నా? ఎందుకంటే నేను ఎందుకు ఎవడు అంటున్నంటే, కష్టపడ్డానికి నష్టం తెలుస్తుంది, మోసినోడికి బరువు తెలుస్తుంది. గుర్రం మీద కూకున్నడికి గుర్రం విలువ తెలియదు, మోసే గుర్రానికి తెలుస్తుంది. మేము మా రోజు వీరన్న మీటింగ్లో పాల్గొన్నాము. అప్పటి నుంచి సిపిఐఎంఎల్ జనశక్తి పార్టీలో మేము పనిచేసినప్పుడు వీరన్న ధోని సభలను తిరిగినాము. తర్వాత ఐక్యవేదిక కాంచి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. దానికి మన రాష్ట్ర అధ్యక్షులు తెలుసు ఆ విషయాలన్నీ. కానీ ఈరోజు పాలక పక్షము ఎవరిని పిలిచి కూకబెడుతుంది, ఎవరితోని మాట్లాడుతుంది? అక్కడికి ఈరోజు మేము వెళ్ళినాం. వెళ్ళిన కాడికి పోయినాక అమరవీరుల ఆశయ సమితి అని ఒక పేరు ఇచ్చినాం. మేము కూడా అక్కడ సంఘాలు ఇస్తుంటే ఎందుకేదో ఇచ్చినాం. కానీ అమరవీరుల ఆశయ సాధన సమితి కావచ్చు, బహుజన కళామండలి కావచ్చు, బహురూపుల కళామండలి కావచ్చు, ఉద్యమ కళాకారులందరికీ టిక్కురొప్పుడు జరిగింది వీళ్ళని వేదిక మీద పిలవద్దని. అక్కడ ఎవరైనా పిలిచారు మళ్ళా నౌకరు చేసే కళాకారులని. ఇలాక మీరు అన్నట్టు పల్లకి మోసే బోయేళ్ళని మళ్ళెత్తి ఆ బోయేలంతా మీటింగ్ చెప్పారు. కాసేపు ఉన్నాము. ఇంతలో కాంగ్రెస్ ఆయన ఎక్కి మాట్లాడంగానే జనం అంతా లొల్లి పెట్టిండ్రు. అక్కడ గొడవైంది. అంటే ఇప్పుడు మేము అంటున్నాం, సరే అన్నా ఇక్కడ ఇందాక మన వాడు ఏమి ఏడు ఏం పోతున్నారు పక్క పెడదాం. పోయినసారి ఏమి ఉన్నప్పుడు కూడా 500 మందికి అయితే నౌకరు వచ్చింది కదా. 500 మందిలో ఉద్యమకారుల కన్నా డూప్లికేటర్లకు ఎక్కువ వచ్చింది కదా. అలాంటప్పుడైతే మనలాంటి ఉద్యమకారులకు అన్యాయం జరిగింది కదా. తెలంగాణ కొరకు ఆడిపాడి వరంగల్లో ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు అసలు వరంగల్లో ఏ ఒక్క కళాకారుడు లేరు చెప్పాలంటే. ఆ రోజు ఒక 6 మేము వెళ్ళినాం. అప్పుడు 6 కూడా అరెస్ట్ అయినాం, పోయినాం, జైలు జీతం కూడా గడిపినాం. 6 ఎవరికి నౌకరు రాలే. ఎందుకంటే ఆ స్టోర్ అంతా గడ్డం సుధాకర్ బాబు తెలుసు. ఎవరికి వచ్చింది నౌకరి, ఎవరికి వచ్చినాయి పదవులు? జై తెలంగాణ అన్నోడు ఈపులు బలగొట్టించినోడే తెలంగాణ రాజ్యం. ఈ రోజు కూడా ఆ చర్చలల్లో మనం పోయి కూకొని తట్టు మనం ఎందుకు ఉండొద్దు? అక్కడున్న కమిటీని ఎందుకు మన సంస్థ నిలదీయొద్దు? ఏమయ్యా మీరు కమిటీ వేసిండ్రు, ఇది ఏమి కమిటీ? మా సంఘం నుంచి మరి మా దాంట్లో ఉద్యమకారులు ఉన్నారు, మా దాంట్లో పోరాటవాదులు ఉన్నారు, మరి మీరు 250 గజాలు అన్నారు, 10 లక్షల రూపాయలు అన్నారు, పింఛన్ అన్నారు, ఇవన్నీ ఏమైనా అని మన సంఘం ఎందుకు డిమాండ్ చేయొద్దు? మనం ఎందుకు అడగొద్దు? వాళ్ళని ఎందుకు నిలదీయొద్దు?
మనం నిలదీయకుంటుంటే ఇప్పుడు గుంజుకునే దమ్మా మనకు లేదు. పాలక పక్షం నుంచి ఈ ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు ఏం కూడా గుంజుకోలేవు. ఎందుకంటే నేను 18 ఏళ్ల కాంచి పోరాటం చూస్తున్నాను. నేను లక్షల సైన్యం ఉన్న మావోయిస్టు పార్టీ, జనశక్తి పార్టీ లాంటివి అంతరించిపోయినాయి. మనం ఏ సైన్యంతో గవర్నమెంట్ వ్యతిరేకిస్తాం? గవర్నమెంట్ ప్రశ్నిస్తూనే, వాళ్ళని నిలదీస్తూనే మా సంఘాలల్లా ఇంతమంది కళాకారులు ఉన్నారు, ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు, ఇంతమంది జైలు అయిన వాళ్ళు ఉన్నారు, ఇంతమంది రిమాండ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంతమంది దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు అని మన సంఘం నుంచి లెటర్ పెట్టాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, ఆ లెటర్ మనం రిలీజ్ చేయాలి. ఇంతమంది మా లెటర్ మీకు ఇస్తున్నామని ప్రెస్ మీట్ ఇచ్చేయాలి, టీవీలో పెట్టాలి. ఒక ఇంతమంది మా వాళ్ళు అరెస్ట్ అయిందని. మా మీద 14 కేసులు అయినాయి. ఇదే సంఘం ఉన్నాం కదా. ఇమలక్క మీద 23 కేసులు అయినాయి. ఇక ఈ అమ్మాయి మాతో అరెస్ట్ అయింది, నాకు ఎఫ్ఐఆర్ లేదు. ఇక్కడ బాబాయ్ ఏముంటుంది, ధూమ్ధాంకి వస్తే పోతుంటే అటో బలతోబడి 2 శైలు ఇరిగిపోయినాయి ఈ అమ్మాయికి. అమ్మ లేచినప్పుడు బిడ్డ ఎవరో పలకరించిన లేడు. 2 శైలు ఇరిగింది బాబాయ్. దావకాలం ఉంది. ఆ పిల్లకు కనీసం పోస్ట్ ఇవ్వలే. చెప్పుకున్నది కానీ పట్టించుకోలే. ఒక్కొక్క పోస్టుకు వరంగల్ 1,00,000 రూపాయలు తీసుకున్నారు, 60,000 తీసుకున్నారు. నన్ను అడిగేంటి ఒక రీడరు, ఇక వాని పేరు కూడా చెప్పని చెప్తా. ఇంత తీయపోతే మిగతా మొత్తం అన్నారు రసమయ్య. ఎక్కడ న్యాయం ఇచ్చిండు? ఈసారి జరిగేదానికి దయచేసి సరే వాడు ఏమి ఇయ్యాడు ఏం పోతామని కాకుండా కొందరము నేనే ఉన్నా. ఇప్పుడు నాకు 67 ఏళ్ళు వచ్చినాయి. మా ఇంటి ఇంకా 2 నెలల 3 నెలల బత్త సస్తా. కనీసము మా ఇళ్ళల్లో 20 మీటింగ్ పోతామంటే మా కొడుకు నన్ను తిట్టింగ్ చేయాల. ఎందుకు పోతున్నావు, ఏ మీటింగ్ పోతున్నావు, గాడిదల కాస్తానే పోతున్నావా, 18 ఏళ్ల కాంచి ఈ పార్టీ అని ఆ పార్టీ అని కేసులల్లి మీరు ఏం చేయలేరు, ఎందుకు పోతున్నావు అని అడుగుతున్నారు. కనీసం వాడు ఒక సమరయోధుడని ఒక సర్టిఫికెట్ ఇస్తే నా ఇంటి మీద గోడకు పెట్టుకుంటే రేపు నీకు వచ్చినాక నా మనవడు, నా మనవరాలు, మా తాత వెనకడ బాగా ఒడిచిండాలని చెప్పుకుంటాను కదా, దానికి వస్తుంది కదా. ఏమిస్తాను? అందుకనే మన సంఘం నుంచి వాడు ఇయ్యాడు, వాడిని కలుసుడు తప్పు, వానికి అది ఓటం వద్దన్న కార్యక్రమం బంద్ చేసి మన సంఘం నుంచి కూడా మనం ఒక లెటర్. ఎందుకంటే మన దాంట్లో ఉద్యమంలో మొదటి నుంచి ఎవరు కళాకారులు కాదో తెలిసిన వ్యక్తులు కూడా ఇప్పుడు తెలంగాణలో ఒక 3-4 బతుకున్నారు. గతంలో చచ్చిపోయారు. ఆ 3-4 భాష మీద ఆయన ఒక్కడు. ఎందుకంటే పాదయాత్ర భూపాలపల్లి పోయి డిస్టర్బ్ అయిన రోజు, గద్దరన్న సభ డిస్టర్బ్ అయిన రోజు, ఫ్రైడే స్టార్ట్ అయ్యి భూపాలపల్లికి వచ్చినాక అప్పుడున్న పీపుల్స్ వారు ఒక స్టేట్మెంట్ ఇస్తే మా ఉద్యమకారుల యాత్ర విజయవంతమైన స్టేట్మెంట్ వస్తే తెల్లారు తరగ కళాకారులందరూ చెప్పకుండా పారారైపోయింది. అక్కడ అరుణోదయాను ప్రజాకాల మండలి మిగిలినప్పుడు పాషాణ ఆయన ఉన్నాడు అక్కడ. అప్పటికంటే పాషాణ ఆయనకి దొరికే లెవెల్ కళాకారులు ఇటువంటి వాళ్ళని ఎందుకు కంపెనీ తీసుకోరు? పాషాణ దగ్గర ఉన్న కెరక ఇప్పుడు మీ కోదండరామ్ గారికి ఆరోజు కూడా చెప్పాను మీటింగ్లో మీ అందరి ముందే, అయ్యా నువ్వు ఉంటావు, నువ్వు చేస్తానవు చెయ్యనవు, వానికి ఒక దేవుని బొమ్మ మొక్కితే వాడికి వదలకుండాన్నట్టు నువ్వు ఉంటావని ఆ రోజు సభలో కూడా చెప్పిన మేముందే. అలా కాకుండా మనం సంఘం నుంచి డిమాండ్ చేస్తూ మనం అందరం కూడా దయచేసి మనము కూడా మేము ఎందుకు అంటున్నామంటే ఈరోజు ఇక్కడ మీటింగ్ రావాలంటే మాకు బస్ ఛార్జీలకు ఇబ్బంది ఉన్నది, మాకు పావులు లేని పరిస్థితి. ఇళ్ళల్లో అడుక్కోవాలని ఎన్నిసార్లు అనుకుంటాం కోడలు కొడుకుల్ని. ఇప్పుడు మేము పనిచేస్తోళ్ళం కాదు. మొక్కాళ్ళ నొప్పులు, పోలీసుల దెబ్బలు తిని కాళ్ళని దెబ్బలు. మాకు కూడా సత్యం ఉందని ఏమన్నా పింఛన్ ఇస్తారేమో అని ఆశ, ఓ ప్లాట్ ఇస్తారేమని వాళ్ళే చెప్పారు కదా. మేము గెలవంగానే మీకు ప్లాట్ ఇస్తాము, పైసలు ఇస్తామని అడిగారు కదా. వాళ్ళని ఎందుకు మనం ప్రశ్నించకూడదు? ఈ ప్రశ్నిస్తానికి ముందుకు రావాలని. ఇప్పుడు మనం ఎవరి కాడికి పోకుంటుంటాం అంటే మనం విద్యను చేసే స్థాయిలు ఉన్నామా, మనం పాలక పక్షాన్ని బోధించే స్థాయిలు ఉన్నామా? కాబట్టి దయచేసి నా వ్యక్తిగత అభిప్రాయము దానందరూ తామదించపోస్తుందని మా నిరుపేద ఉద్యమకారుల కోసం, నిరుపేద కళాకారుల కోసం దయచేసి మన సంస్థ నుంచి అధికార ఉన్న కమిటీకి ఒక లెటర్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తూ ఒక్కొక్కల బయోడేట్, ఒక్కొక్కల అడ్రస్, ఒక్కొక్కల మీద ఇప్పుడు మీ మీద ఎఫ్ఐఆర్ ఉంది, నా మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. మన ఎఫ్ఐఆర్లు అని పెట్టి కూడా మా ఇప్పుడు ఇంకో దగ్గర జరిగింది కేసు అయినప్పుడు ఇంకేమంది పోరగాళ్ళు ఉన్నారు నాతోని, పూలా ముందు దానం ముందు అందరు ఉన్నారు. ఎఫ్ఐఆర్ ఒక్కని పేరు మీద ఉంది కదా, వాళ్ళకు లేదు కదా. వాళ్ళకు కూడా మేలు జరుగుతానికి మన సంస్థ ఈరోజు అదే లెటర్ పెట్టాం అక్కడ మనము అదే చెప్పినాం. కాబట్టి ధర్నా ఒకవైపు బాబాయ్, ఉద్యమం ఒకవైపు, పోరాటం ఒకవైపు,
కానీ బతుకు కొరకి కడుపు కొరకు కూడా పోరాటం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, ఇలాగా పుద్దివన్న చెప్పినట్టుగా అదొక లైన్ అన్న చెప్పేది తప్పనను, కానీ ఆ స్థాయిలో మాలాంటి వాళ్ళం లేము కాబట్టి మమ్మల్ని కూడా ఆలోచించి, ఈ ఉద్యమకాలందరిని ఆలోచించి మన సంఘం నుంచి, మన స్టేట్ కమిటీ నుంచి ఒక తీర్మానం చేసి ఈ సభాపూర్వకంగా ఇక గిన్ని జిల్లాలలో ఇంతమంది ఉన్నామో, గిన్ని జిల్లాలకు ఇంతమంది ఉన్నామని బయట డేట్ కొట్టించి ఒక లెటర్ పెట్టి కొట్టించి ఆ లెటర్ని కూడా మనం ప్రెస్లో రిలీజ్ చేసి సెల్ ఫోన్లలో పెట్టి పాలక పక్షానికి ఆ కమిటీకి కూడా కోదండరామ్ సార్కి కమిటీకి ఒప్పజెప్పాలని రిక్వెస్ట్ చేస్తూ, నాకు తెలంగాణ వేదికని పరిచయం చేసిన కామ్రేడ్ బెల్లి లలితక్క, ఆడ తర్వాత మారోజు వీరన్న, వాళ్ళిద్దరి మీద ఒక పందెం చరణం వాడి వినిపిస్తా. వద్దులేండి, కవర్స్ వద్దు. బెల్లి లలిత బెల్లి లలిత చెల్లె లలిత బెల్లి లలిత, బెల్లి లలిత బెల్లి లలిత చెల్లె లలిత బెల్లి లలిత, దప్పుల దరువను లలిత, దప్పుల దరువను లలిత, గజల సవడి నువ్వేనాలి, బెల్లి లలిత బెల్లి లలిత చెల్లి, ఆ బెల్లి లలిత బెల్లి లలిత దప్పుల. అచ్చా, ఆ గుట్ట మీద చెట్టు లలిత, చెట్టుకు ఏలాడే బూడు లలిత, ఆ మీద చెట్టు లలిత, చెట్టుకు ఏలాడే బూడు, పోరాటాల జెండవు లలిత, పోరాటాల జెండవు లలిత, ఎగిరే ఎర్రని జెండవు లలిత, బెల్లి లలిత బెల్లి లలిత, పాటల పల్లవి నువ్వే, బెల్లి లలిత చెల్లె లలిత, పాటల పల్లవి నువ్వే లలిత. అలనాడు తెలంగాణ కొరకు పాట పాడి ముక్కలైన చెల్లి నాచేస్తూ, మారోజు వీరన్న ఈయన నా చేసుకోవాలన్నప్పుడల్లా ఒళ్ళంతా జడదరం వస్తుంది. ఆయనతోని కలిసి ఉండేవాళ్ళం కాబట్టి ఆయనతోని మన బస్ యాత్ర కూడా ఆన్ చేసి స్టార్ట్ చేసినాం కదా. కొండరా నల్ల గొండరా ఈరే ఎర్రా జెండరా, కొండరా నల్ల గొండరా అది ఎగిరే ఎర్ర జెండరా, కర్యాల కొత్తగూడెము కామ్రేడి రన్నడ్డరా, కొండరా నల్ల గొండరా అది ఎగిరే ఎర్రని జెండరా, మార్పును గోరి నోడురా మన మారోజు వీరన్నరా, మార్పును గోరి నోడురా మన మారోజు వీరన్నరా, రస సాధన పొయ్యిరన్నరా, రణమే చేసిన అమరుడురా, కొండరా నల్ల గొండరా అది ఎగిరే ఎర్ర జెండరా, కొండరా నల్ల గొండరా అది ఎగిరే ఎర్ర జెండరా. అందుకే జయశంకర్ సారు లాంటి గొప్ప నేతలు తోని పాషాణాయనంత పంచడం కాబట్టి పల్లవితోనే పాడతాం, టైం లేకుండా కాబట్టి. శంకరా జయ శంకరా ఈ జగతంతా తెలిసిన శంకరాం, శంకరా జయ శంకరా జనము గుండెల్లో నిలిచిన శంకరాం, శంకరా జయ శంకరా ఈ జగతంతా తెలిసిన శంకరాం, శంకరా జయ శంకరా జనము గుండెల్లో నిలిచి శంకరా. అక్కంపేటలో పుట్టినావు అక్షరాలే ముద్దుగా దిద్దినావు, అక్కంపేటలో పుట్టినావు అక్షరాలే ముద్దుగా దిద్దినావు, అరే కమ్మరి కొలిమిని పెట్టినావు తెలంగాణలో మంటలు లేపినావు, కమ్మరి కొలిమిని పెట్టినావు తెలంగాణలో మంటలు లేపినావు, ఏ చురుకత్తులన్నా చేసినావు చల్ చురుకత్తులన్నా చేసినావు తలువారులుగా దిద్దినావు, శంకరా శంకరా జయ శంకరా గుండెల్లో నిలిచిన శంకరాం, శంకరా జయ శంకర జనమ గుండెల్లో నిలిచిన శంకరాం. చదివింది పెద్ద చదువయ్యా నువ్వు బతికింది పేదోళ్ళ నడమయ్యా, చదివింది పెద్ద చదువయ్యా నువ్వు బతికింది పేదోళ్ళ నడుమయ్యా, చల్ చదివింది పెద్ద చదువయ్యా నువ్వు బతికింది పేదోళ్ళ నడుమయ్యా, చదివింది పెద్ద చదువయ్యా
దేశ దేశాలని సాటినావు తెలంగాణ గోస ఇప్పుడు చెప్పినావు దేశ దేశాలని సాటినావు తెలంగాణ గోస ఇప్పుడు చెప్పినావు నిన్ను బియ్యాల జన్మన్నే పిలిచేనా నీకు బుర్ర రాములన్న కలిసేనా నిన్ను బియ్యాల రాజును పిలిచెనా నీకు బుర్రల రామన్న కలిసేనా బియ్యాల జన్మన్న పిలిచేనా నీకు బుర్ర రాములన్న కలిసేనా బియ్యాల జన్మన్న పిలిచేనా నీకు బుర్ర రాములన్న కలిసేనా కాలోజు కథలింటున్నావా ఆ మా రోజు మాటలింటున్నావా ఆ కాలోజు కథలింటున్నావా ఆ మా రోజు మాటలింటున్నావా ఢిల్లీ లలిత కపాటింటున్నావా శంకరా శంకర జయ శంకర ఈ జగతంతా తెలిసిన శంకర శంకర జయ శంకర జనము గుండెల్లో నిలిచిన శంకర. అందుకే మనం ఎప్పుడు మనలో మర్చిపోతూ పాటకు గద్దరణ పాట పల్లవి చరణమే పాటకు మరణము లేదు నీ ఆటకు మరణము లేదు పాటకు మరణం లేదు నీ ఆటకు మరణం లేదు చల్ పాటకు మరణం లేదు నీ ఆటకు మరణం లేదు పాటకు మరణం లేదు నీ ఆటకు మరణం లేదు విప్లవ యుగాన గబ్బరు జననము ఎగిరే తీవ్ర జంబర జనన పాటకు మరణం లేదు నీ ఆటకు మరణం లేదు పాటకు మరణం లేదు నీ ఆటకు మరణం లేదు జోహర్ బెన్నిలం దక్కకు జోహర్ బెన్నిలం దక్కకు జోహర్ మా రోజు వీరన్నకు జోహర్ మా రోజు వీరన్నకు జోహర్ జయశంకర్ సారుకు జోహర్ జయశంకర్ సారుకు జోహర్ గూడ్ అంజన్నకు జోహర్ గూడ్ అంజన్నకు జోహర్ ప్రజా యుద్ధన ఒక తెలంగాణ గద్దరన్నకు గద్దరన్నకు జోహర్ గద్దరన్నకు జోహర్